యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోల్లో రామ్ పోతినేని ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకొచ్చిన రామ్ పోతినేని చూసి అప్పట్లో ఇండస్ట్రీలో చాలా మంది ఇతను ఖచ్చితంగా స్టార్ హీరో అవుతాడని అనుకున్నారు. కానీ ఒక హిట్ కొడితే వరుసగా 2-3 డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకోవడం రామ్ కి అలవాటైపోయింది. అందుకే స్టార్ లీగ్ లోకి చేరలేకపోయాడు. రీసెంట్ గా ఆయనకు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. రామ్ మార్కెట్ బాగా దెబ్బతినింది. అలాంటి బ్యాడ్ ఫేస్ లో ఉన్న రామ్ నుండి రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఫస్ట్ షో నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. రామ్ చాలా కాలం తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీతో సూపర్ హిట్ సినిమాని అందుకున్నాడంటూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. కానీ టాక్ కి తగ్గ ఓపెనింగ్ వసూళ్లు మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో కానీ రాలేదు. బుక్ మై షో యాప్ లో ప్రజెంట్ ఈ మూవీకి గంటకు 3 నుండి 4,000 టికెట్లు మాత్రమే బుక్ అవుతున్నాయి. ఇది రామ్ రేంజ్ కి చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఆయన గత మూవీస్ కు టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఈ సినిమాకు మాత్రం గత సినిమాల ప్రభావం బలంగా పడింది. ఆయన నుండి సూపర్ హిట్ మూవీ ఆడియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అందుకే ఓపెనింగ్ వసూళ్లు అన్ని ప్రాంతాల్లో చాలా డల్ గా ఉన్నాయి. పైగా జానర్ కూడా కమర్షియల్ కాకపోవడంతో దాని ఇంపాక్ట్ కూడా ఈ మూవీపై చాలా బలంగా పడింది. ఓపెనింగ్ వసూళ్లు పెద్దగా ఉండకపోవచ్చు కానీ వీకెండ్ కి ఈ మూవీ పికప్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ మూవీకి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల నుండి 2 నుండి 3 కోట్ల రూపాయల వరకు షేర్ వసూళ్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రామ్ గత మూవీ డబుల్ స్మార్ట్ కి ఫస్ట్ డే కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయలు షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. దీన్ని బట్టి గత మూవీస్ యొక్క రిజల్ట్స్ రామ్ మార్కెట్ ని ఏ రేంజ్ లో ఎఫెక్ట్ చేశాయో అర్థం చేసుకోవచ్చు. దీనిపై మీ కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.